హాయ్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యోయో టీవీ అండ్ కంగ్రాట్స్ ఫర్ ది సక్సెస్. అరుణ్ పవార్ గారు మీకోసం అండ్ అజయ్ ఘోష్ గారు ఇది మీకోసం విలనిజం బాగా చూపించేశారు. సప్తగిరి గారు ఎక్స్ప్రెస్ గేర్ వేశారు కానీ జెట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది. ఎలా ఉంది అసలు ఈ సక్సెస్ ట్రీట్ ఎలా ఉంది మీకు? ఒకటే విషయం అండి, 15 డేస్గా నిద్ర లేదు. 15 రోజులు నేను ప్రామిస్ చేస్తున్నాను, 15 రోజులుగా మ్యాక్సిమం నిద్రపోలేదు. ఏమవుతుందా అని. వన్స్ ఆ 23rd డేట్ వచ్చింది. 23rd డేట్ వచ్చిన తర్వాత మేము ఏదైతే అనుకున్నామో ఆ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ రిజల్ట్తో నిద్రపడడం లేదు. కంటిన్యూస్గా అదొక 15 డేస్, ఇదొక 5 డేస్, మొత్తం 20 డేస్ అయింది నిద్రపోయి. 1 month స్లీప్లెస్ నైట్స్. సరే సక్సెస్ వచ్చిన తర్వాత నిద్రపోదామంటే ఇప్పుడు అసలు నిద్ర రావట్లేదు. ఫోన్లు. ఇంతకు ముందు షూటింగ్ అప్పుడు నిద్రపోయారా? అరుణ్ పవార్ గారు ఏమన్నా నిద్రపోనిచ్చారా? అది 8 నెలలు అయిందండి, అది వేరే విషయం. ఆ హార్డ్ వర్క్ వేరు. ఫైనల్గా ఫస్ట్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత ఒకటి ఎక్స్ప్రెస్ రైలు గుండెల్లో పరిగుద్దండి దగ్గరగానే. అది ఆ పీక్స్ ఆ స్టేజ్ని దాటడానికి 15 డేస్ 15 యుగాల్లో గడిచింది. ఇప్పుడు సో హ్యాపీ మా టీం మొత్తం. ఫైనల్లీ చాలా మంచి పాజిటివ్ టాక్ ఉంది. ఎక్కడ చూసిన రివ్యూస్ జనరల్లీ ఏదో ఒక నెగిటివ్ చెప్తారు కానీ చాలా పాజిటివ్ టాక్ ఉంది. అండ్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అని మీ నేమ్తోనే టైటిల్ అసలు ఎలా ఉందండి? జనరలీ కామెడియన్స్ హీరోస్ అయ్యారు, చాలా వండర్స్ చేశారు చాలా మంది, కానీ మీ పేరుతోనే టైటిల్ అనేది ఇదొక పెద్ద వండర్లా ఉంది. అవును, అది జనరల్గా మీకు అందరికీ తెలిసిన స్టోరీయే. ఒక కాటన్ రాయిల్ లాంటి ఒక మంచి టైటిల్ మా నుంచి వెళ్ళిన తర్వాత చాలా తర్జనలు పడ్డాం. చాలా అనుకున్న తర్వాత సప్తగిరి ఎక్స్ప్రెస్ అనే టైటిల్కి అందరూ ఒక సెంటిమెంట్ ప్రకారం పెట్టుకున్నాం. బట్ మర్చిపోయానండి, ఇది 100% పవర్ స్టార్ గారు తన చిన్న మాటతో సృష్టించినటువంటి ప్రపంచం ఏదండి ఇది ఈరోజు సునామీ. నేను సప్తగిరి సినిమా చూస్తాను, మాకు ఇచ్చిన సపోర్టు ఈరోజు ఎంతటి సంచలనాలకు దారితీస్తుందో మీరు ప్రత్యేకించి మీరు చాలా ఎమోషనల్ అయ్యారు కూడా ఆడియో ఫంక్షన్ లో. ఎలాంటి రిలేషన్ ఉందండి మీకు పవన్ కళ్యాణ్ గారికి? నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సీన్ యాక్ట్ చేశానండి అంతండి, గబ్బర్ సింగ్ సినిమాలో. బట్ బేసిక్గా నేను ముందే చెప్పినట్లు నేను మెగా ఫ్యాన్. నేను చిరంజీవి గారికి మొదటి నుంచి నేను పెద్ద అభిమాని. సో ఈ రిలేషన్ జరుగుతూ నేను చిరంజీవి గారి సినిమాలో కూడా నటించలేదు, ప్లస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా నటించలేదు. బట్ రామ్ చరణ్ గారి సినిమాలు బ్రూసిల్ నటించాను, అల్లు అర్జున్ గారితో పరుగు సినిమాలు నటించాను, జులాయి సినిమాలు నటించాను. ఈ రిలేషన్ ఉంది నాకు, చాలా బాగా మంచి సినిమాలు చేస్తున్నాను. బట్ వన్స్ నా సినిమా స్టేజ్కి వచ్చేసరికి మాత్రం చాలా టెన్షన్ పడ్డానండి. అది దైవ సంకల్పం, నేను చిరంజీవి గారి అభిమాని కాబట్టి అది అలా సెట్ అయింది. దట్స్ నైస్ యాక్చువల్లీ. అండ్ అరుణ్ పవార్ గారు జనరల్ ఈ మూవీ రీమేక్ చేశారు అనే టాక్ ఉంది, కానీ 80% చేంజెస్ చేసినట్టున్నారు కదా? 90% సినిమా మన రాసుకుంది, మనం చేసుకుంది. ఓకే, స్టూడెంట్ పోలీస్ అనే సినిమాలో ఒక 20% జస్ట్ అలా వచ్చింది అంతే. ఏదో తీసుకొని మొత్తం నేను గిరి ప్రొడ్యూసర్ గారు కూర్చొని మీరు ఆ సినిమా చూస్తే కూడా చాలా సీరియస్ మూవీ అండి, అది చాలా సీరియస్ మూవీ. ఎంత సీరియస్ సంబంధం, చాలా సీరియస్. ఇది కంప్లీట్లీ ఎంటర్టైన్మెంట్ ఉంది చాలా. ఇప్పుడు ఇది చూసాక కంప్లీట్ డిఫరెంట్ అన్నారు కాబట్టి అది కూడా చూడాలి నేనైతే. అంటే సీరియస్ మూవీ అంటున్నారు కదా. సప్తగిరి గారు జనరలీ కామెడియన్ హీరో అయ్యారంటే అసలు చాలా లవ్ ఉంటుంది ఆడియన్స్కి, చాలా లవ్ చేస్తారు, సక్సెస్ రావాలని వాళ్ళే కోరుకుంటారు ముందు. కానీ మీ దానికి యూత్ పిల్లలు ఇలాంటి వాళ్ళు వస్తారనుకుంటే లేడీ ఫ్యాన్స్ పెరిగిపోయారంట. అది నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి. బిఫోర్ నా బిఫోర్ రిలీజ్ ముందు నేను ఎంత కాన్ఫిడెన్స్గా నేను మాట్లాడానో ఇప్పుడు అదే దానిపైన స్టే ఉన్నాను. 100% లేడీస్కి ఇది చాలా బాగా. ఎందుకంటే నన్ను నేను చూసుకున్నప్పుడే కొన్ని సీన్లు ఏడుపు వచ్చింది నాకు. ఇంతకుముందు నేను చూసుకున్నప్పుడు నవ్వుకునేవాడిని, ఇప్పుడు నేను చూసుకున్నప్పుడు 100% నేను జెన్యున్గా ఫీల్ అయ్యి ఏడ్చాను. విత్ రీరికార్డింగ్ వైజ్ అండ్ నా పర్ఫార్మెన్స్ వైజ్ 100% అరే సప్తగిరి గారిని చూస్తే సప్తగిరి గారికి ఏడుపు వచ్చింది. చాలా నాకు ఒక్కసారి కళ్ళు చెమర్చాయంటే ఇప్పుడు ప్రేక్షకులకి ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు ఈరోజు కూడా మార్నింగ్ షోస్ ఫుల్ అయితే నాకు మెసేజ్ వచ్చింది, పిల్లలు వాళ్ళ తల్లులతో వచ్చారు సినిమా కోసం. ఇంతకన్నా ప్రేక్షకులు నిజంగా దేవుళ్ళే. జనరల్ ఆడియన్స్ కన్నా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలా కాల్స్ చేస్తున్నారు మీకు అని విన్నాము. ఎవరెవరు కాల్ చేశారు మూవీ చూసామని? చాలా పెద్ద వాళ్ళు కాల్ చేస్తున్నారండి. బట్ వాళ్ళు కాల్ చేసి చెప్తుంది ఒకటే, ఇంత వేరియేషన్ చూపిస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆ డైజెషన్ చేసుకోవడానికి మాకు కొంచెం టైం పట్టింది. బట్ రియల్లీ సూపర్ బ్రదర్. అసలు ఏదో అనుకున్నా ఏదో అయింది. నిజంగా చాలామంది కాల్ చేశారు. అనుకున్నాం చేరుతున్న జనాలకు క్లిక్ అవుతుందని అనుకున్నాం, కానీ ఇంత రేంజ్లో ఇంత బ్లాక్ బస్టర్ కలెక్షన్స్తో క్లిక్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. దీనికి మెయిన్ కారణం ప్రేక్షకులేనండి.
ఓకే వాళ్ళు చెప్పి వాళ్ళు వెళ్ళింది మొత్తం ఆడియన్స్ హిట్ అని సినిమా. యా అండ్ ఆల్సో మీ చేంజెస్ కూడా కారణమే, మొత్తం తీసుకోకుండా మొత్తం 90% చేంజెస్ అంటే జనాలకి ఏం కావాలో అది ఇచ్చాం. యా యా మనం బేసిక్ గా ఒక సినిమా అంటే ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం నచ్చుతుందో అది పెడతారు. మేము ఎలా చేసుకున్నాం అంటే మాతో పాటు జనాలకి ఏం కావాలి, జనాలు ఏం చేస్తే జనాలు చూస్తారు, మన సినిమాని ఆదరిస్తారు అన్న కాన్సెప్ట్ తో మొత్తం రాసుకోవడం జరిగింది. అలాగే యాస్టిస్ గా జనాలకు నచ్చింది సినిమా. ఓ దట్స్ నైస్. అండ్ అసలు ఈ మూవీ అనుకోగానే సప్తగిరి గారు అని గన్ షాట్ గా అనుకున్నారా? అసలు మీ మైండ్ లో ఏమేమి అనుకున్నారు? అంటే స్క్రిప్ట్ అనుకుందండి, ఇది సప్తగిరి కావాలి, నాలాంటి డైరెక్టర్ కావాలి, ఆయన లాంటి యాక్టర్ కావాలి. స్క్రిప్ట్ అనుకుంది, స్క్రిప్ట్ అందరినీ పెట్టిండి. స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. స్క్రిప్ట్ నేను తీసుకున్నప్పుడే ఒక చిన్న టీం ఫామ్ చేసుకోవాలి దీన్ని అని ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు ఫస్ట్ పర్సన్ నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఫస్ట్ పర్సన్ మా అరుణ్. ఇతనైతే 100% డీల్ చేయగలడు, 100% దీన్ని గట్టెక్కించగలడు అని నమ్మకంతో మేమిద్దరు డిస్కషన్ కూర్చున్నప్పుడు కూడా అరుణ్ చెప్పిన మంచి చేంజెస్ కూడా ఈ సినిమాలో ఈరోజు మీరు చూస్తున్నారు. ఈరోజు 100% ఆ సినిమా ఈరోజు ఇంత రేంజ్లో ఆడుతుందంటే దానికి కారణం ఓన్లీ అరుణ్. అంటే డైరెక్టర్ మైండ్ అంటే నేను డైరెక్షన్ పని చేశాను, దీనికి స్టోరీ స్క్రీన్ ప్లే అన్ని అడిషనల్ చూస్తున్నాను, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్ మనం సెట్కి వచ్చిన తర్వాత ఈరోజు అవుట్పుట్ చేసేది డైరెక్టర్ చెప్పిందే వస్తుంది. డైరెక్టర్ ఏం తీసాడు అదే వస్తుంది. మనం చిన్న ఇన్పుట్స్ ఇవ్వచ్చు కానివ్వండి, బట్ ఫైనల్గా డైరెక్టర్ వర్షన్ అనేది వస్తుంది. సో ఆ విషయంలో 100% మా డైరెక్టర్ సక్సెస్, మాకు నా చాయిస్. మూవీ సక్సెస్ అయింది. అండ్ అజయ్ ఘోష్ గారు ఈ మధ్య ఫుల్ టైం విలన్ గా తెగ భయపెట్టేస్తున్నారండి మీరు. ఇంతకు ముందు మూవీస్ చేసినా కూడా ఇప్పుడు కంప్లీట్ ఫుల్ టైం విలన్ గా. అంటే ఇంకొకటి ఈ సినిమాలో నేను ఎక్స్పెక్ట్ చేయలే. నేను అసలు తిరగని పోలీసు కూడా ఈ చెప్పిన తర్వాత చూసిన తర్వాత ఈయనేంది ఆ క్యారెక్టర్ ఏందని నేను అనుకుని ఆయనకు ఫోన్ చేశాను కూడా, హీరోకి దినేష్కి ఫోన్ చేసి, దినేష్ బాగా క్లోజ్ నాకు, ఇట్లా చేస్తున్నా యార్ పని అని అన్నాడు. ఎవరు చేస్తున్నారంటే సప్తగిరి, அவர் కామెడియన్ దానే, కామెడియన్ ఎట్లా పన్ను అని అన్నాడు. అయినా ఇక్కడ నుంచి ఆయనకు తెలుసు సప్తగిరి గారు ఎట్లా పన్ను ఎట్లా చేస్తారు అని అన్నాడు. నిజమే, నేను కూడా ఏదో అనుకున్నా, ఏదో చూచు ఈయన కూడా ఏంద్రని ఎట్లా వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ దీంట్లోకి దిగేసి ఇది కూడా సర్దుకుంటే మళ్ళీ పిల్లోడు ఇది అవుతాడు సర్లే కానీ ఏదో మరి ఎట్ట పడుతున్నారు అనుకున్నా. తీరా అయిపోయిన తర్వాత షూటింగ్ జరుగుతున్న తర్వాత కూడా నాకు అనుమానం ఉంది, మారుతుంది కథ అంతా మారుతుంది, అన్నీ మారిపోతున్నాయి, ఇదేదో తేడా కొడుతుంది, అది మంచిగా చెడుకో నాకు తెలియదు అనుకున్నా. కానీ కొన్ని సీన్లో మాత్రం అండి ఈ పిల్లోడు నిజంగా, నేను ఎన్కౌంటర్ చేయడానికి వస్తాను, ఈ పిల్లోడిని తీసుకుని వస్తా, ఆర్ విజయ్ బి విజయ్ ఇటు పోడు, నువ్వు ఇటు పో, ఇట్లా చేస్తారు మన అక్కడ వాకి టాకి ఇస్తారు అని ఆడొచ్చి నన్ను ఇట్లా పొడిచా, ఇట్లానే కదా సార్ మా నాన్న చంపింది మీరు అనేసి ఒక్క డైలాగు ఎంతో స్లోగా చెప్తాడు. ఆ క్లోజ్ పెట్టినప్పుడు నిజంగా ఆ కళ్ళల్లో ఆ ఇది నేను అసలు నాకు అంటే అసలు అమ్మ ఇన్ని డైమండ్స్ ఉన్నాయి అసలు నేను ఊహించలే. ఏదో వెళ్ళిపోతున్నాడులే ఆడవాడి చేసేస్తున్నాడు అనుకున్నాను. కానీ హాల్లో అమ్మాయి నిజంగా చూసిన తర్వాత శాంతి థియేటర్లో ఫస్ట్ ఆ పర్సనల్ గెటప్లో చూసిన తర్వాత అమ్మని అమ్మ ఇదేంటరా, అసలు నేను సినిమా చూడలేదండి, ఈ మొత్తం అయిపోయిన తర్వాత చూడాలి, హాల్లోనే చూస్తాను అనుకున్నాను నేను. హాల్లోనే ఫస్ట్ టైం నిన్నే శాంతిలో రిలీజ్ డైరెక్టర్ గారు అందరం కలిసి చూసాం. ఆ గెటప్ అదంతా పర్సనల్, అమ్మ నాయనా ఏదో ఉందరా బాబు, ఇంత ఇది ఉందా ఈ పిల్లోళ్ళలో, రెండో రకం ఉందా మన ఏమనుకున్న తర్వాత కొన్ని సీన్లలో వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని వాళ్ళ అమ్మ నాన్న కూర్చోబెట్టి దుర్యోధనుడు చెప్పినప్పుడు కానీ అది తప్పదండి. కళాకారుడు ఆర్టిస్ట్ మీరు ఎవరైనా కానివ్వండి, కవి కళాకారుడు ఎవడైనా రచయిత ఆర్ట్కి సంబంధించిన వాడు ఉన్నప్పుడు నువ్వు కోట్ల రూపాయల ఉద్యోగం ఇచ్చినా చేయడు. సూపర్. 7-14 జన్మల్లో చేసుకున్న పుణ్యానికి దాంట్లో ఫలితంగా ఆ పుణ్యం తాలూకు బోనస్గా ఆ గీత గీసి పంపుతాడంట తెలుసా పైనుంచి. అది ఫుల్ఫిల్ చేసేదాకా ఇది అక్కడ పోదు, ఒకవేళ మధ్యలో పోయిన ఏడాది తిరుగుతూ ఉంటుంది. అట్లా చంపుకున్నాయినా సరే అది నేను నన్ను చూసావు కదా నాన్న చూడని చెప్పి డైలాగ్ చెప్పడం కానీ, ప్లస్ ఇంకొక సీన్ అండి నిజంగా శివప్రసాద్ గారు ఒక తండ్రిగా అది చూసిన తర్వాత ఏమే ఆల్బమ్ మీద దించుకోవాలంటే కదా ఫోటోషూటు ఇవంటే తీసుకెళ్ళి పడుకొని ఉంటాడు, అది పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తాడు ఆయన కొడుకుని చూసి అర్థం చేసుకుని ఆ ఇల్లు ఇంత వర్తుంది అని చెప్పడం కానీ, ప్లస్ అక్కడ పోలీస్ స్టేషన్లో పోసాని గారి దగ్గర నా కొడుకు ఎంత గొప్పవాడు తెలిసిన అని చెప్పడం కానీ,
ఓ తండ్రి నిజంగా అది చాలా రీచ్ అయింది చాలా రీచ్ అయిందండి. వేరే హీరో చేశాడు అనుకో పోలీస్ కనపడ్డు, క్యారెక్టర్ కనపడదు, ఆ హీరోనే కనపడతాడు. కానీ సప్తగిరి చేస్తుంటే నేను సప్తగిరిని చూడలేదండి. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పోలీసులు, వాళ్ళు చెబుతుంటారు అప్పుడప్పుడు నిజమే కదా, వాళ్ళతో గడిపిన రోజులు కూడా ఉన్నాయి. ఆ రోడ్డును నిలబడడం కానీ, ఎండలో నిలబడడం కానీ, ప్రోటోకాల్ కోసం నిలబడడం కానీ, ఎవరికంటే వాడు సెల్యూట్ కొట్టడం కానీ, కూరగాయలు తీసుకెళ్ళటం కానీ, ఆ స్ట్రైను, ఆ డ్రెస్ అదంతా కూడా అవసరమా అని ఒక డైలాగ్ అంటాడు. ఈ ఉద్యోగం అవసరమా అమ్మ దగ్గరికి వచ్చి అంటాడు. అది లేదు నేను నాకు తెలిసిపోయింది ఈ పిల్లోడు ఇకను ఫ్లాట్ అండి. అసలు ఫ్లాట్ అంటే మాకు అంటే నేను ఒప్పుకోలేదండి. ఒక విషయం అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఫోన్లు చేస్తుంటారు. ప్రసాద్ అని అసోసియేట్, రాజు వీళ్ళందరూ ఫోన్ అన్నా ఎర్రగా తీసిందన్న సినిమా అద్భుతం అన్న ఇవన్నీ చెబుతుంటారు. ఎవరు ఈ అమ్మ ఏంటి వీళ్ళు ఏందో మామూలుగా ఇస్తున్నారు కదా అంటే జెన్యూన్ ప్రొడ్యూసరు, బ్రహ్మాండంగా డబ్బులు కావాల్సినంత ఇచ్చేస్తున్నాడు, ఎవరికి లోడ్ చేయట్లేదు, ఏంది పద్ధతికి ఇచ్చేస్తున్నాడు, ఏంది ఆ మాటలు చెబుతున్నారు. సహజంగా ఎవడు బిడ్డ ఆడికి ముద్దు కదా కాకిపిల్ల కాకి ముద్దు అని అనుకుంటారులే అనుకున్నాను నేను. తీరా సినిమా చూసిన తర్వాత అండి ఒక సినిమాకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ ఒక విచారణకి దానికి ఇచ్చాను తప్పితే ఏంటి నేను ఒక సక్సెస్ మీట్కి రావడం కానీ, నా పని మానుకొని ఒక సినిమాకి రావడం కానీ, బెంగళూరులో షూటింగ్ చెప్పేసుకొని వచ్చేసానండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఏంది ఆ పిల్లోడు సక్సెస్ అండి. వీటన్నిటికంటే ఇంకో విషయం ఏంటంటే మంచి మనిషి అండి, మంచి మానవత్వం గల మనిషి ఈయన కానీ, అరుణ్ పవార్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం. మాకు నిజంగా అది మా అన్నగారు ఇంత ఎమోషనల్గా మాట్లాడుతుంటే ఒక విషయం ప్రామిస్ చేస్తున్నా అండి, ఆయన ఎంత మంచి నటుడో, ఎంత గొప్ప నటుడో 100% సేమ్ అదే మాట ఆయనకి వర్తిస్తుంది. ఆయన మంచితనాన్ని మేము ఫస్ట్ ఫ్లాట్, ఆయన మాట తీరికి, మాతో ప్రవర్తించే విధానానికి, మమ్మల్ని ఆప్యాయంగా చూసుకునే విధానానికి, ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నారంటే నిజంగా ఆయన మాకు అంత ప్రేమను పంచారండి ఈ సినిమాలో. మీరు బాగుండాలి, ఫస్ట్ రాగానే మీరు బాగుండాలి, జాగ్రత్తగా చేసుకోండి, మీరు కష్టపడుతున్నారని ప్రతిదీ మమ్మల్ని బాగా మోటివేట్ చేసి. ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ అండి, మంచి ప్రొడ్యూసరు, డబ్బులు శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చే ఆయన, కొత్త డైరెక్టర్ విషయం గల్లోడు, పిల్లోడు చేస్తున్నాడు, ఇవన్నీ నిలబడి సక్సెస్ అయింది. శివప్రసాద్ అన్నాడు తెలిసిన క్లైమాక్స్ అప్పుడు నేను ఆయన దగ్గర కూర్చుంటే ఇది బాగా నిలబడాలి సినిమా బాగా నిలబడి నాకు ఓపి లేకపోయినా వచ్చి చేశా, పార్లమెంట్ ఎగ్గొట్టైనా వచ్చి చేశాను నేను. ప్లస్ మా ఫాదర్ క్యారెక్టర్ అండి శివప్రసాద్ గారు, ఎంపీ గారు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ గారు. తెలుసు మేము అంటే సబ్జెక్ట్ హీరో వచ్చి ఆయనే ఫాదర్ గారు, బట్ దానికి ఆయనకి టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పను కానండి, అంతకు మించి అని చెప్పచ్చు. కేవలం ఆయన వల్ల ఈరోజు సినిమా ఇంత సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఆయన నటన వల్ల మాత్రమే ఇంతటి సెంటిమెంట్ వర్కౌట్ అయింది సినిమాలో. పోలీసులు కూడా వాళ్ళు చూసుకుంటారు తెలిసిన ఆయన క్యారెక్టర్లో. పోలీసు వాళ్ళు కూడా కొంచెం రిటైర్డ్ అయ్యే పర్సన్స్ కొందరు చూసుకుంటారు, వాళ్ళ ఆ క్యారెక్టర్లను ఆయనలో చూసుకుంటారు. మనల్ని నిజంగా ఇంత బాధలు పడ్డాం కదా పిల్లల గురించి కానీ. మీరు ఇందాక నుంచి మా అందరితో మాట్లాడుతున్నారు బాగానే ఉండి, మధ్యలో కూడా ఒకటి ఉన్నాడు, మీకు కనపడలేదా? అయ్యో ఇప్పుడే వెళ్దాం అనుకున్నానండి. నేను ఈ సినిమాలో అంకిరెడ్డి చాలా మంచి క్యారెక్టర్ చేశాడండి, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. నేను అంకిరెడ్డి పక్కన ఎందుకు తిరుగుతాను తెలుసా మీకు? తెలుసా తెలీదా? మీరు అనగానే నాకు ఒకటి క్లిక్ అయింది. చెప్పండి ఏంటి చెప్పండి. అంతేకాదు అంకిరెడ్డి పక్కన అనుకో నేను కొంచెం పొడుగ్గా కనపడతానని అంకిరెడ్డి పక్కన తిరుగుతున్నాను. బట్ నాకు అంకిరెడ్డి 10 సంవత్సరాలుగా తెలుసు. మ్యాక్సిమం ఈ సినిమాలో మీరు చూస్తే అంకిరెడ్డి ఒక సీన్లో థియేటర్ విజిల్స్ వేయించుకున్నాడండి. అంకిరెడ్డి సూపర్. థ్యాంక్ యూ అంకిరెడ్డి. అన్నయ్య గురించి ఒక మాట. 10 years అన్నారు అన్నయ్య, అప్పుడు కలిసాము. రే ఎప్పుడు కలిసినా సరే ఎవరైనా ఏమంటారు, బాగున్నావరా అంటారు. యాక్చువల్గా అన్నయ్య ఏమంటారు, రే ఫుడ్ తిన్నావా, అప్పుడు వీళ్ళిద్దరం తినేసి మళ్ళీ వద్దనే అంటే ఛార్జీ అమౌంట్ ఇచ్చేసి పంపిస్తుంటారు. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. అప్పుడు ఒక మాట చెప్పాడు అన్నయ్య, రే నేను ఈ క్యారెక్టర్ ఎంత క్యారెక్టర్ చేస్తే నీకు నా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది అన్నాడు. ఆ అన్నయ్య ఆ మాట ఎవరైనా మాట ఇచ్చి తప్పుతారో నాకేం తెలియదు. అన్నయ్య మాత్రం నాకు కూడా మాటలు రావట్లేదు. నాకు అర్థమవుతుంది రాకపోయినా, ఇక్కడ అందరికి లవ్ ఉందండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి, అంత ఇష్టంతో చేశారు కాబట్టి ఆ మూవీ సక్సెస్. ఈరోజు మా డైరెక్టర్ ఫైనల్ నేను చెప్పండి అంటే
మా డైరెక్టర్ అవుట్పుట్ ఈరోజు కనపడుతుంది మాకు. సో మా డైరెక్టర్ కానీ మేము కానీ మేమంతా ఎందుకంటే ఈగోస్ లేకుండా పనిచేసామండి. ఎటువంటి ఈర్ష ఈగోస్ ఇవేం లేకుండా 100% ఈ సినిమాని నిలబెట్టుకోవాలి, ఇది మన లైఫ్ అని ఒక పట్టుదలతో పనిచేసాం. జీవితాలే ఉండేది దాంట్లో. జీవితాలు ముడిపడి ఉన్నాయి. మామూలుగా నిలబడలేదు, ఇక్కడ అక్కడ కాదు, అక్కడెక్కడో నిలబడింది మూవీ. ఈరోజు కలెక్షన్స్, బయట నుంచి కాల్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీసులు, గర్ల్స్, అమ్మ అందరూ బయట అందరూ ఫోన్లు చేసి బ్రదర్ ఏంటి బ్రదర్ అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు లోపలికి వచ్చేసరికి మమ్మల్ని అంతలా ఏడిపించావు. ఏడుబాబుకి మా ఊరు నుంచి ఒక కాల్ వచ్చింది, నాగమల్లేశ్వరరావు అని చీటి పాటలేస్తాడు. నాడు ఎంత దుర్మార్గుడు అంటే అంత దుర్మార్గుడు, మంచి ఫ్రెండ్, ఎంత తెలివిగేటలు వెళ్ళాడు అంటే మనం డబ్బులు ఇవ్వకపోతే నెలకి మామూలుగా రావా ఎప్పుడు వచ్చావా రావా టీ తాగుదాం అని చెప్పి బజార్కి వెళ్ళి పోయి వెళ్ళొస్తాంట, ఇదిగో డబ్బులు పంపవా నువ్వు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదా, అమ్మ నాకు కూడా వెనక చూడాలి మనం అంటే 10 మందిలో అడిగేస్తుంటాడు. ఇప్పుడు చచ్చినట్టు అంటే అంత తెలివిగలడు. ఈ సినిమాల్లో కానీ బలి సినిమాల్లో ఏముండే అని అట్లాంటోడు ఉదయం 7:15 కాల్ చేశాడండి. చీరాల సురేష్ మహల్ ఆడుతుంది మా ఊరి దగ్గర. ఏంట్రా సినిమా, అమ్మని అమ్మ ఏంద్ర అట్లా కొట్టేశాడంటరా, సప్తగిరినా అనంటే ఏంద్ర నిజం చెప్ప, ఆడిది నిజం అండి. వాడు అట్లాంటి తోడు ఒప్పుకున్నాడంటే నాకు ఇంకా ఫుల్ ఇదైపోయింది అసలు. సప్తగిరి గారు ఇందాక ఆయన అంటున్నారు చాలా టైం తీసుకున్నారు, చాలా బాగా చేశారు అని ఏదో చెప్పారు డైలాగ్ గురించి. ఆ డైలాగ్ గురించి ఏంటి, ఏదో అందరూ అది కొంచెం ఎక్కువ అందరి నోట్లో వినిపించేది అదే, ఏంటో 20 days తీసుకున్నారు, అలా చెప్పారు, ఇలా చెప్పారు అని. అవునండి, అది ఆ మహానుభావుడు డైలాగు, దానవీర సూరకర్ణ సినిమాలోని ఒక డైలాగు. అదే ఇంతకాలం ఆ డైలాగ్ని మనం ఒక వర్షన్లో చూసాం. అంటే అది ఒక అంత గంభీరంగా ఆయనలా డైలాగ్ చెప్పేవాళ్ళు పుట్టలేదు, ఇంకా పుట్టబోడు కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారం. అంత గొప్ప డైలాగ్ని మనం అలాగే చెప్పామనుకోండి మిమిక్రీ అవుద్ది, అలాగే చెప్పామనుకోండి నవ్వులు పాలైపోతాం. బట్ దాన్ని ఓన్ చేసుకొని మన స్టైల్లో చెప్పడానికి నాకు మినిమం 20 days పట్టిందండి. బట్ ఇప్పుడు ఆ సీన్ అనేది నా సినిమాకి ఒక కీలకంగా మారింది. ఇంతకు ముందు చెప్పారు అందరూ, కాకపోతే సేమ్ చెప్పేవాళ్ళు. అవును, అది నేను ఫస్ట్ ఆ డైలాగ్ అనుకున్నప్పుడే దీన్ని మనం మిమిక్రీ చేయకూడదు, దీన్ని ఒక ఎమోషన్గా చేయాలి. ఎమోషన్గా చేయనప్పుడు ఇప్పుడు మనం తండ్రి ముందు ఏదైనా పర్ఫార్మెన్స్ చేయాలి అనుకోండి, ఇంకేమి చేయలేము మనం. ఇటు ఒక లెంతీ డైలాగ్ ఒక ఎమోషన్గా చెప్పామనుకోండి 100% క్లాప్స్ పడతాయి. పైగా అట్ ద సేమ్ టైం సింగిల్ షాట్ ప్లాన్ చేసాం. ఈ సింగిల్ షాట్ నేను విన్ అయ్యాను అంటే 100% ఈ సినిమా సక్సెస్ అని. ఏ రోజైతే నేను ఆ సింగిల్ షాట్ కంప్లీట్ చేశానో ఆ రోజు నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ రిజల్ట్ ఈరోజు కనపడుతుంది. కూడా ఆ బాడీ లాంగ్వేజ్ అండి, డైలాగ్ చెప్తూ ఏనా వింటున్నావా అలాంటి ఆ బాడీ లాంగ్వేజ్ వల్ల ఆ డైలాగ్ అంటే వాళ్ళు అంటే నేనుంటే ఇలాగే చెప్తాను రా అని జనం అనుకునేలా చెప్పాడు. అదే జనాలు అసలు ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు కదా. ఏ మూవీలో అయినా అసలు చిన్న రోల్ చేసినా కూడా అది ఎక్కడికో వెళ్ళిపోయేది. జనరల్ గా మూవీ గురించి మాట్లాడితే డెఫినెట్ గా సప్తగిరి గారి గురించి ఆ టాక్ ఉండేది. అండ్ ఆల్సో మీకు గర్ల్స్ ప్రపోజల్స్ ఏం రాలేదా? ఏ లేదండి, బాగా చాలామంది బాగా ఫోన్ కాల్ చేస్తున్నారు. చేసి అసలు మేము అందరూ షాక్లో ఉన్నారు. ఫస్ట్ అందరూ అంటే గొప్పగా చెప్పడం కాదండి, నేను కూడా చాలా పట్టుదలతో సినిమా చేశాను. అంటే ఇప్పుడు వాళ్ళందరూ చెప్తుంటే నిజంగా వేస్తారా, నేను ఆ రోజు గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది. ఈ 12 సంవత్సరాల్లో ఇప్పుడున్నంత ఆనందంగా ఎప్పుడూ లేదండి. అంటే నాకు ఇంతకుముందు వచ్చిన విజయాలన్నీ వేరే వాళ్ళ ద్వారా వచ్చిన విజయాలు. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ రాయడం వల్ల, దాన్ని ఏదైనా చనిపోయి ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చిన విజయాలు అవన్నీ. అంటే పక్కన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. బట్ ఇది ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ సినిమాలో నేను ఇన్వాల్వ్ అయ్యాను, నేను రాసుకున్నాను, నేను చేసుకున్నాను, అందరినీ సెట్ చేసుకున్నాను, ఒక మంచి డైరెక్టర్ లాంటి నేను సెట్ చేసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే కర్త కర్మ క్రియ అన్నీ నేనే ముందు నడిపాను. ఇప్పుడు ఏమంటే మొత్తం ఒక పెద్ద హిమాలయ పర్వతాలను మోస్తున్నట్లే నా స్టేజ్కి 100%. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా స్క్రిప్ట్ పరంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంతే చేయగలను నేను. ఈ సినిమాకి ఇంత సరిపోద్ది, ఇంతే ఇంకా ఎక్స్ట్రా మనం ఆలోచించామంటే ఇంకా చాలా బాగా చేయొచ్చు. కానీ నాకున్న టైం లిమిట్స్ ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే ఇంతే వస్తుంది ఈ సినిమాకి, అంతే. అది హ్యాపీ నేను. ఎంటర్టైన్మెంట్ ఎంత హైలైట్, సాంగ్స్ కూడా అలా అయ్యాయండి. మామూలుగా కాదు, డాన్సులు చింపేశారు. ఏంటది, ముందే నేర్చుకున్నారా అసలు ఈ మూవీ అనుకున్నాక? అసలు ఏంటి, అస్సలు లేదండి నాకు ఇంతవరకు. కాకపోతే డ్యాన్స్ మ్యూజిక్ వేస్తే ఇలా ఆడగలను, అలా ఒక చిన్న రిథమ్ అయితే ఉంది బాడీలో. దాన్ని ఆర్డర్లో పెట్టడం అయితే తెలియదు. దానికోసం కూడా దాదాపు 1 month డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. మా ప్రొడ్యూసర్ గారు 1 month లా లేదు, 10 years కృషి లాగా ఉంది. మామూలుగా లేదు స్టెప్స్. కొరియోగ్రాఫర్ భానుకి ఇవ్వచ్చండి, ఎందుకంటే తను వేసే స్టెప్స్ కాకుండా గిరి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు గ్రేస్ ని మార్చుకొని ఇతను ఇలా వేస్తే బాగుంటుంది అని భాను మంచిగా, అంటే లొకేషన్ లో కూడా అన్న నేను ఏం లేకపోతున్నాను వేరేగా మార్చి అంటే అతను ఎలా వేస్తాడో దాన్ని ఆ స్టెప్ మిక్స్ చేసుకుని
చేసాడు భానుకి ఆ క్రెడిట్కి వెళ్తాను. అసలు స్క్రీన్ లో చాలా బాగుందండి మీ స్టెప్స్, గ్రేస్ కానీ అంతా. అండ్ బుల్గానిన్ గురించి ఏమైనా చెప్తారా? స్టార్ట్ మ్యూజిక్ అంటారు కదా. స్టార్ట్ మ్యూజిక్ బుల్గానినా? సేమ్ అంకిరెడ్డి నాకు ఎలా ఒక 7-8 yearsగా ఫ్రెండ్, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. బుల్గానిన్ కూడా నాకు సేమ్ అంకిరెడ్డి వచ్చి ఎలా నా దగ్గర భోజనం చేసి ఒక ఛార్జీలు తీసుకెళ్ళేవాడు, అలాగే బుల్గానిన్ కూడా నా దగ్గరికి వచ్చి అన్నా ఆకలిస్తుంది అన్న అనేవాడు. నాకు ఆకలిస్తున్నారా, నాకు ఎవరు పెడతారా అనేవాళ్ళం. అలా ఇద్దరు కలిసి భోజనం చేసేవాళ్ళం, కలిసి ఏదో ఇంత కొంత సహాయం చేసుకునేవాళ్ళం. అన్నా నువ్వు సక్సెస్ అవ్వాలన్నా అనేవాడు. ఇదంతా చాలా ఒక హ్యూమన్ ఎమోషన్ ఉందన్న మా సినిమాలో కూడా. ఎందుకంటే అందరూ ఏంటంటే నేను పాస్ట్ ఒక 10 years నుంచి జర్నీ చేస్తున్నవాళ్ళు. నేను సినిమా స్టార్ట్ చేసామని వీళ్ళందరూ వచ్చి నాకు జాయిన్ అయ్యారు. బుల్గాని అనేవాడు కూడా నాకు తమ్ముళ్ళు అంటాడు, ప్రతిసారి వచ్చి అన్న ఏంటన్నా సినిమా అన్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత కమెడియన్గా సక్సెస్ అయ్యాను. అన్న నువ్వు సక్సెస్ అయిపోయావు, నాకు ఎలా అన్న సినిమా అనేవాడు. కానీ చాలా షార్ట్ టైంలో అండి ఫస్ట్ మూవీకే చాలా సక్సెస్ వచ్చింది కదా మీకు, ప్రేమ కథా చిత్రం. అవునవును, అంటే పరుగు సినిమా చేశాను కదా. ఆఫ్ కోర్స్ అప్పుడు రికగ్నైజ్ చేశారు, కానీ దీంట్లో విపరీతంగా అంటే అదే అండి. మనం ఇప్పుడు నాకు నిజం ప్రామిస్ చేయడం అంటే నాకు నిజంగా యాక్టింగ్ రాదు. ఒక విషయం చెప్తాను, నేను ఏ యాక్టింగ్ కోర్సులకి వెళ్ళలేదు. నేను ఫస్ట్ కమెడియన్గా సక్సెస్ అవ్వడానికి కారణం నాకు బొమ్మరేల భాస్కర్ గారు చెప్పింది, నువ్వు బయట ఎలా ఉంటావో స్క్రీన్ పైన కూడా అలాగే ఉండవు, నువ్వు సక్సెస్ అయిపోతున్నావు. దాన్ని పట్టుకున్నాను ఫస్ట్. అక్కడికి ఇక్కడికి చూస్తే తేడా కనపడకూడదు, అది ఫస్ట్ నువ్వు క్యాచ్ చేయి కమెడియన్గా సక్సెస్ అవ్వాలంటే. నిన్ను నేను పెట్టడానికి కారణం కూడా నీ బాడీ లాంగ్వేజ్, నీ స్లాంగ్, ఇవి రెండు నాకు యాజ్ టీజ్గా అక్కడ కావాలి. దాన్ని మైండ్లో పెట్టుకున్నాను. సేమ్ యాజ్ టీజ్గా ఎక్కడ ఎలా ఉన్నారో అలా నచ్చేసి ఉంటారు ఆయనకి, అంతే. అదే నువ్వు చూపించాలి నాకు అన్నారు. ఈరోజు ఆ ప్రేమ కథా చిత్రం కానివ్వండి, లవర్స్ కానివ్వండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఎక్స్ప్రెస్ రాజా కానివ్వండి, నెక్స్ట్ దృశ్యం కానివ్వండి, మనం కానివ్వండి, పవర్ కానివ్వండి, బ్రూస్లీ కానివ్వండి, జులై కానివ్వండి, ఈ సినిమాలు అన్నింటిలో 100% నాకు క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి, రైటర్స్కి, డైరెక్టర్కి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ సినిమా చూసి నాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఎప్పుడైనా డ్రీమ్ చేశారండి? అంటే డ్రీమ్లో అయినా అనుకున్నారు హీరోగా? నేను 100% డ్రీమ్ చేసింది ఒకటే అండి, ఖచ్చితంగా నేను డైరెక్టర్ అవుతాను. అది సక్సెస్ ఫెయిల్యూర్ అనేది దేవుడు రాస్తాడు. నేను డైరెక్టర్ అయితే అవుతానని అదే ఒక ఎయిమ్తో ఇండస్ట్రీకి వచ్చాను. బట్ నేను ఏదైతే అనుకున్నా అది జరగడం లేదు, ఒకటి జరగడం లేదు. ఓకే, నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా జరగచ్చండి. ఫ్లో ఎలా వెళ్తుంటే అలా, పని కావాలి, పనిలో వెళ్ళిపోతాం. ఓకే, దట్స్ నైస్. అండ్ ఇంతమంది ఫారెన్ గర్ల్స్, వైట్ గర్ల్స్ మధ్య మన బ్రౌన్ స్కిన్ అద్దరిపోయేలా కనిపించింది. అది కెమెరా వర్క్ ఎవరు చేశారండి, ఏంటి చెప్పండి? మా రాంప్రసాద్ గారు అండి. ఫస్ట్ వెళ్ళగానే ఫారెన్లో దిగాం. అది పోలాండ్ అండి, కంట్రీ. అది పోలాండ్, యూరోప్ కంట్రీ. అది నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను, యూరోప్ కంట్రీస్లో కూడా. బట్ పోలాండ్లో మామూలు కంట్రీస్ కన్నా ఎక్కువ వైట్ ఉంటారు వాళ్ళు కదా. మామూలుగా ఉన్న వాళ్ళకన్నా కొంచెం వీళ్ళు ఇటువంటి కంట్రీస్, మన స్విట్జర్లాండ్ కొంచెం రెడ్డిష్ ఉంటారు. వీళ్ళు వైట్లో వైట్, అది ఏదో వేరే వైట్, అది దాని గురించి మనం చెప్పలేము. వాళ్ళందరూ నాకు బాగా, వాళ్ళు వెళ్ళగానే కెమెరామెన్ గారు తీసుకొచ్చి ఆ అమ్మాయిలందరినీ పక్కన కూర్చోబెట్టి రెండు కంపేర్ చేసి అన్న ఈ స్క్రీన్ పైన ఒకేలా ఉండాలి అని చెప్పాను. అంతేనట అన్నారు వాళ్ళ. అసలు ఈరోజు మనం రాంప్రసాద్ గారు నేను ముందే చెప్పినట్లు అద్భుతమైన కెమెరామ్యాన్. ఒక 60-70 సినిమాలకి ఇండస్ట్రీలో పనిచేశారు, బ్లాక్ బస్టర్ మూవీస్కి పనిచేశారు. ఇదంతా కూడా హ్యాపీ. బట్ ఆయన ఎక్స్పీరియన్స్ నాకు ఈ సినిమాలో స్క్రిప్ట్ పరంగా ఉపయోగపడింది. కెమెరా వర్క్ అనేది 100% అంత పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నామంటే ఆయన ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. బట్ ఆయన 60 ఏళ్ళ అంటే 60 సినిమాల ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో కొన్ని సీన్లని ఆయన మమ్మల్ని చేంజ్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ అన్న. మీ వల్ల మాత్రమే ఈరోజు సప్తగిరి సెంటిమెంట్ చేయగలుగుతున్నాడు, సప్తగిరి ఒక లుక్లో బాగున్నాడు, సప్తగిరి ఒక ఎమోషన్ బాగా చేశాడు, సప్తగిరి ఇన్ని వేరియేషన్లో బాగా కనపడ్డాడు, బాగా చేశాడు అన్నదానికి 100% నా స్క్రిప్ట్ ఎంత బలమో అంతకు మించి బలంగా మీరు నా వెనక నిలబడడం వల్ల మాత్రమే నేను ఈ లుక్లో ఈరోజు ప్రజల్ని మెప్పించగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సప్తగిరి గారు, అజయ్ ఘోష్ గారు ఒక మాట అన్నారు, ఏంటి కెరీర్ కమెడియన్గా బాగున్నాడు, హీరోగా వెళ్తున్నాడు, ఏమవుతుందో ఏంటో, ఇలా డౌట్స్ చాలా ఉన్నాయని. అట్లా చాలా డౌట్స్ ఎవరైనా మీకు క్రియేట్ చేశారా? ప్రతిరోజు డౌట్స్ అండి, ప్రతిరోజు డౌట్స్. బట్ కామెడియన్ అనేది నేను చేస్తున్నాను, జరుగుతుంది, జాబ్ నిండుతుంది, జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. ఒక చిన్న చేంజ్ ఓవర్ తీసుకుందాం. ఎందుకు ఇప్పుడు మనం ఏమైనా ఆగిపోయేది ఏమో లేదు. సరే ఒకవేళ పడిపోయాం మళ్ళీ లేచి నిలబడదాం. ఇప్పుడు వచ్చింది ఆ స్టేజ్ నుంచి మళ్ళీ పడిపోయాం అనుకోండి, మళ్ళీ లేచి నిలబడదాం, దానిదే ఉంది. అలాగని మనకి ఇష్టం లేని లైఫ్ మనం బతకలేము. ఒక మొనాటివ్ అంటే 100% బోర్ కొడుతుంది నాకు.
మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకు మెసేజ్ పెట్టారు, అన్న నాకు పాత సప్తగిరి కావాలని. ఎంతకాలం నా సైడ్ నుంచి ఆలోచించండి, మీ సైడ్ నుంచి మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి, నా సైడ్ నుంచి నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలిగా, దానికోసం ప్రయత్నించాను. ఇప్పుడు ఆ ప్రయత్నం ఈరోజు గాడ్ గ్రేస్ నేను నమ్ముకున్న వెంకటేశ్వర మీకు సాటిస్ఫాక్షనే కాదు, ఆడియన్స్ కూడా చాలా సాటిస్ఫై అయిపోయారు. అది అక్కడ గెలిచానని ఈరోజు నో డౌట్. అంతే కదండి, ఏ జాబ్ లో మీకు జాబ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు పర్టికులర్ ఏజ్ వరకు ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటాం, వేరే కంపెనీకి మారాలనుకుంటాం, వేరే పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇది కూడా అంతే, ఇది హీరో అయిపోయాడు అలా కాదండి, ఒక కథకి నాయకుడు అయ్యాడు, ఒక కథని లీడ్ చేసే యాక్టర్ మెయిన్ లీడ్ అయ్యాడు. సో అలా ఇంకా ఏ హీరో వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాడు అలా కాదండి. అన్ని అంటే సినిమా ఇండస్ట్రీలో పని చేసుకుంటూ వెళ్ళాలనే భావన అంతే. ఏది వచ్చినా అదే చేసుకుంటూ వెళ్ళిపోతాం, చేస్తూ వెళ్ళిపోతాం, జస్ట్ వేరియేషన్ అంతే. ఇప్పుడు ఇది చేయాలనుకుంటున్నాం, ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. ఇది చేయాలనుకున్నా, ఇది నేను ఇది కూడా చేయగలుగుతాను అనే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే ఇది కూడా. సో అంతే, దీనికి మించి ఇంకేం లేదు. పైగా నాకున్న చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే, ఒరే నువ్వు అక్కడికి వెళ్ళకరా దెబ్బతింటావు అంటే నేను 100% మీరు చెప్తే నేను వెళ్ళి దెబ్బతిన్నాను అనుకో, అమ్మా అది నా స్వీయ అనుభవం కావాలి నాకు. మీరు దెబ్బతిన్నారని నేను ఎందుకు దెబ్బతింటా? వెరీ గుడ్ క్వాలిటీ అండి అది. మనం ఏదన్నా సరే అనుభవించడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది నేను అక్కడికి వెళ్తే గెలుస్తాను అని. నేను వెళ్ళాను, నేను ఓడిపోయాను, నువ్వు ఓడిపోతావు అంటే తప్పది. మీరు ఎందుకు ఓడిపోయారో నాకు తెలియదు. మిమ్మల్ని బేస్ చేసుకుని నా లైఫ్ నేను నాశనం చేసుకోకూడదా? ఒకవేళ నేను ఓడిపోయాను అనుకోండి, నా తప్పు ఉంటుంది అక్కడ. నేను గెలిస్తే 100% ఏదైనా నా స్వీయ అనుభవం పైన ముందుకు నడిచాను. ఈరోజు మీ స్టైల్లో మీ ఇష్టమైన డైలాగ్ ఏదో ఒకటి. ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు కదా, ఉల్లిపాయ తొక్క తీయడానికి బ్లేడ్ కావాలా, కత్తి కావాలా టైప్స్. జోకులు రావండి, జోక్ కాదు, అంటే మీ ఇష్టమైన డైలాగ్ ఒకటి తీసుకోండి, ఒక 2-3 వేరియేషన్స్ లో చెప్పండి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, మీకు మెగాస్టార్ అంటే ఇష్టం కదా, సేమ్ డైలాగు 2 వేరియేషన్స్ ఇవ్వండి చాలు, మీ స్టైల్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఓకేనా? అది కామెడీ స్టైల్. మొక్కే కదా అని పీకేస్తే ఏంటది నెక్స్ట్ డైలాగ్? పీక కోస్తా.